విశాఖ ఉక్కు సంగతి సరే, మరి కడప ఉక్కు సంగతి ఏంటని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి ప్రశ్నించారు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారం విభజన జరిగిన 6 నెలల్లోపే సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఉందని అన్నారు తులసిరెడ్డి. 10 ఏళ్లు గడిచినా అతేగతి లేదని అన్నారు. కోట్ల ప్యాకేజ్ ఇచ్చి దాన్ని మేము రక్షిస్తాము, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్పేసి ఏం చెప్తున్నారు. ఓకే, అది జరిగితే సంతోషమే. కానీ అట్ ది సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు రావడం జరిగింది. మరి కడప ఉక్కు గురించి ఎందుకు మాట్లాడలేదు? 2014 విభజన చట్టం ప్రకారంగా 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడింది, విభజన జరిగిన 6 నెలల లోపల కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించేదానికి చర్యలు తీసుకోవాలి అని స్పష్టంగా విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడడం జరిగింది. కానీ 10 సంవత్సరాల 7 నెలలు అతిగతి లేదు. పోనీ కడప జిల్లాలో పరిస్థితులు లేవంటే అన్ని హంగులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లునట్లో శని ఉంది అన్నట్టు పరిస్థితి తప్ప ఇక్కడ హంగులు లేక కాదు. కావాల్సినంత భూమి ఉంది. అటు గొప్పతి పారిశ్రామిక వాడ కానీ, మిగతా జమ్మలమడుగు మండలం కానీ, మైలవరం మండలం కానీ, జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కావాల్సినంత భూమి ఉంది. నీటికి సంబంధించి గండికోట రిజర్వాయర్ ఉంది, మైలవరం రిజర్వాయర్ ఉంది, బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంది. ఇంకా అవసరమైతే పక్కన